ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 8వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా కౌశికి బ్రాహ్మణోపనిషత్ సారాన్ని విద్యారణ్యుల వారు వివరిస్తారు. అయితే వాస్తవంగా ఈ ఉపనిషత్తు అనుభూతి ప్రకాశంలో చెప్పడానికి అంత స్థాయి కలిగినటువంటిదా కాదా? 108 ఉపనిషత్తుల్లో సాధారణ ఉపనిషత్తులా కనిపిస్తున్నటువంటి కౌశికిని గురించి విద్యారణ్యుల వారు 2 అధ్యాయంలో చెప్పడానికి కారణమేమిటి అన్నటువంటి విషయాలతో పాటు ఈ ఉపనిషత్తు పూర్వాపర జ్ఞానం లేకుండా మనం దీన్ని అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టం కాబట్టి పూర్వాపర జ్ఞానాన్ని కూడా మనం కొద్దిగా దీని విషయంలో సంపాదిద్దాం. తైత్తరీయే ఛాందోగ్యే ఆధర్వణే చయతు తత్వం చతుర్వేద విద్యా ప్రకాశే తత్సమీరితం. అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు ఇప్పటి వరకు 7 అధ్యాయాలు చెప్పారు. వాటిలో చెప్పబడ్డటువంటి విషయాలు ఐతరేయోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, అధర్వణ ఉపనిషత్తుకి సంబంధించి ఉన్నాయి, ఛాందోగ్యానికి సంబంధించి ఉన్నాయి. ఐతరేయమునందు ఐతరేయే తైత్తరీయే ఛాందోగ్యే ఆధర్వణే చయతు. ఐతరేయమునందు ఐతరేయోపనిషత్తులోని, తైత్తరీయోపనిషత్తులోని, ఛాందోగ్యోపనిషత్తులోని, అధర్వణోపనిషత్తులైనటువంటి అధర్వ వేదానికి సంబంధించినటువంటి ప్రశ్న ముండక ఉపనిషత్తులలోనూ ఉన్నటువంటి విషయాలు, ఏ తత్వం బ్రహ్మజ్ఞానమునకు సంబంధించినటువంటిది, చతుర్వేద విద్యా ప్రకాశే 4 వేద విద్యలకు సంబంధించినటువంటిది, అది సమీరితం బాగుగా చెప్పబడ్డాది. అంటే ఐతరేయోపనిషత్తు మీరు వింటున్నారు, తైత్తరీయం విన్నారు, ఛాందోగ్యం విన్నారు, అలాగే ప్రశ్న ముండకం విన్నారు, ఉపనిషత్తులు విన్నారు, అనుభూతి ప్రకాశంలోని విన్నారు. 4 వేదాలకి సంబంధించిన ఐతరేయం ఋగ్వేదానికి, తైత్తరీయం యజుర్వేదానికి, అలాగే ఛాందోగ్య సామవేదానికి, ప్రశ్న ముండకాలు 2 అధర్వ వేదానికి సంబంధించినటువంటివి. ఋగ్వేద సంబంధమైనటువంటి ఐతరేయం, కృష్ణ యజుర్వేద సంబంధమైనటువంటి తైత్తరీయం, సామవేద సంబంధమైనటువంటి ఛాందోగ్యం, అధర్వవేద సంబంధమైనటువంటి ప్రశ్న ముండక 2 ఉపనిషత్తులు. ఆ వాటిలో ఏ తత్వం ఉన్నాదో అది 4 వేద విద్యలకు సంబంధించినటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. బ్రహ్మ విద్యా విషయాలు వేదాల యొక్క చిట్ట చివరిలో చెప్పబడతాయి. వాటిని వేదాంతములు అంటారు, వేదము యొక్క చివరను ఉంటాయి కాబట్టి. అద్వైత పరంగా ప్రధాన ఉపనిషత్తుల్ని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానించారన్నది మనందరికీ తెలుసు. అది కాకుండా కౌశికి ఉపనిషత్తుకి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినట్టుగా మనకెక్కడా లభించటం లేదు. మనకి లభించినంత వరకు కౌశికోపనిషత్తుకి భగవత్పాదుల వారి వ్యాఖ్యానం ఉన్నట్టుగా అవకాశం ఏమీ వినిపించటం లేదు. కానీ విద్యారణ్యుల వారు కౌశికి బ్రాహ్మణోపనిషత్తుని 2 భాగాలని అనుభూతి ప్రకాశంలో వ్యాఖ్యానం చేశారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఎందుకంటే సాధారణంగా భగవత్పాదుల వారు ఏ ఉపనిషత్తుల్ని వ్యాఖ్యానించారో వాటినే విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశంలో చెప్పారు. మరి ఇక్కడ కౌశికి ఉపనిషత్తు భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేయలేదు, చేసినట్టుగా మనకి లభించడం లేదు. అయినప్పటికీ కూడా విద్యారణ్యుల వారు దాన్ని అనుభూతి ప్రకాశంలో 2 భాగాల్లో చెప్పారు. ఇది ఋగ్వేద శాఖకి చెందినటువంటి ఉపనిషత్తు. భగవత్పాదులు వ్యాఖ్యానించినటువంటి ఈ ఉపనిషత్తును విద్యారణ్యుల వారు ఎందుకు వ్యాఖ్యానం చేశారు అనేటువంటి సందేహం మనకి సాధారణంగా వస్తుంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకు శారీరక మీమాంస అనేటువంటి పేరుతో భాష్యాన్ని రాశారు. ఇది మీకు అందరికీ తెలుసు. శంకర భగవత్పాదుల వారికి లోకోత్తరమైనటువంటి ప్రఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటిది కూడా వారు బ్రహ్మసూత్రాలకి రాసినటువంటి
శారీరక మీమాంస అనేటువంటి భాష్యం. ఉపనిషత్తుల భాష్యాల కన్నా బ్రహ్మసూత్ర భాష్యానికే చాలా బరువైనటువంటి విలువ లోకంలో ఉన్నది. ఉత్తర మీమాంస అని దాన్ని పిలుస్తూ ఉంటారు. ఆ భాష్యంలో ఛాందోగ్య బృహదారణ్యకాలను ఎక్కువ సార్లు ఉదాహరించారు. ఆయన భాష్యం రాస్తూ ఉన్నప్పుడు బ్రహ్మసూత్రాలకి అర్థం చెప్పాలి అన్నప్పుడు ఎక్కువ పర్యాయాలు ఛాందోగ్యాన్ని బృహదారణ్యకాన్ని వాడుకున్నారు. ఆ రెండింటిలోంచి ఉదాహరణలు ఎక్కువగా ఇచ్చారు, ప్రమాణాలు ఇచ్చారు. ఆ రెండింటి తరువాత తైత్తరీయోపనిషత్తుని కొంతవరకు, ముండకాన్ని కఠోపనిషత్తుని కొంతవరకు వారు వినియోగం చేశారు. ప్రశ్న చాలా తక్కువగా ఉపయోగించారు. కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తును ప్రశ్న కన్నా ఎక్కువగా వినియోగించారు. కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులోంచి వారు బ్రహ్మసూత్ర భాష్యంలో అనేక పర్యాయాలు ఉదాహరణలను ఇచ్చారు. ఇదిగో కౌశీతకి ఇలా చెప్తున్నది, కౌశీతకి ఇలా చెప్తున్నది, కౌశీతకి ఇలా చెప్తున్నది అంటే వారు దానికి వ్యాఖ్యానం అయితే రాయలేదు, కానీ బ్రహ్మసూత్ర భాష్యంలో మాత్రం కౌశీతకిని వినియోగించుకోవటం అనేటువంటిది జరిగింది. ఐతరేయ శ్వేతాశ్వతరాలను చాలా తక్కువగా వాడుకున్నారు. ఇలా భగవత్పాదులు వారు బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రమాణాలుగా స్వీకరించినటువంటి వాటిలో, బ్రహ్మసూత్రానికి భాష్య రాస్తున్నప్పుడు ఆ భాష్యంలో ప్రమాణ గ్రంథాలుగా వాడుకున్నటువంటి వాటిలో కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తు మంత్రాలు ఉన్నాయి. అందువలన విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశానికి కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తు అనుభూతి ప్రకాశంలో కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తుకి స్థానాన్ని కల్పించారు. 2 భాగాలను తీసుకున్నారు. యథార్థానికి ఆ 2 భాగాలు బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేసినటువంటివే. ఆ 2 భాగాల్లోని మంత్రాలని తీసుకొని ఆయన భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యాల్లో వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకొని విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశంలో కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తుకి 2 భాగాల్ని కేటాయించారు. అంత ప్రాధాన్యం భగవత్పాదుల వారి చేత బ్రహ్మసూత్రాల్లో చూపించబడ్డాది కాబట్టి దాన్ని అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు స్థానం కల్పించారు అని మనకి తెలుస్తున్నది. అనుభూతి ప్రకాశేధ కౌశీతక్యాది నామసు చతుర్వేదాంగ శేఖాసు యత్తత్వం తదుదీరితం. చతుర్వేదాంగ శాఖాసు 4 వేదాలకు సంబంధించినటువంటి శాఖలలో యత్తత్వం ఏ తత్వము చెప్పబడినదో తత్ అది అనుభూతి ప్రకాశే, అనుభూతి ప్రకాశంలో కౌశీతక్యాది నామసు, కౌశీతకి మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి వాటిలో ఉదీరితం చెప్పబడ్డాది. ఏదైతే 4 ఉపనిషత్తుల్లో చెప్పబడ్డటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్నదో అది కౌశీతకిలో కూడా చెప్పబడ్డాది. ఆ కౌశీతకిలో చెప్పబడ్డటువంటి దాన్ని అనుభూతి ప్రకాశంలో చెప్తున్నాము. 4 వేదాలైనటువంటి ఋగ్యజు సామ అథర్వ శాఖల్లో ఏ బ్రహ్మతత్వాన్ని చెప్పారో అది కౌశీతకి పేరు కలిగినటువంటి ఉపనిషత్తుల వివరణగా అనుభూతి ప్రకాశంలో చెప్పాం. ఉపనిషత్ ప్రామాణ్యం ఆధారంగా అనుభూతి ప్రకాశంలో వివరించారు. ఏమండి, ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రమాణంగా తీసుకొని అనుభూతి ప్రకాశంలో వివరణ చేయటం జరిగింది. ఋగ్వేద స్థిత శాఖాయా కౌశీతక్యభిదాంకిత తస్యాం ప్రతర్దనాయేంద్ర ప్రాహాత్మానుభవం స్ఫుటం. ఏది ఋగ్వేద స్థిత శాఖ, ఋగ్వేదమునందున్నటువంటి కౌశీతక్యాభిధ, కౌశీతకి అనే పేరు కలిగినటువంటిది ఉపనిషత్తునాదో తస్యాం దాని యందు ప్రతర్దనాయ, ప్రతర్దనుడు అనేటువంటి వాడి కోసం ఆత్మానుభవం, ఆత్మానుభూతి ఇంద్రుడు స్ఫుటం స్పష్టముగా ప్రాహ చెప్పాను. అంటే ఈ కౌశీతకి శాఖలో, అంటే ఋగ్వేద శాఖ అయినటువంటి కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో ప్రతర్దన ఇంద్ర సంవాదము అని ఒకటి ఉన్నది. ప్రతర్దనుడు అనేటువంటి వాడికి ఇంద్రుడు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం కోసం దాంట్లో ఉంది. అది ఆధారంగా తీసుకొని ఈ 8వ అధ్యాయాన్ని మనకి నిర్మిస్తున్నారు.
విద్యారణ్యుల వారు. అంటే ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది. ఏమిటండి, ఈ ప్రతర్దన ఇంద్ర సంవాదం అనేటువంటిది కౌశీతకి ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో ఉన్నారు. భగవత్పాదుల వారు 1, 2 అధ్యాయాల నుంచి కూడా బ్రహ్మసూత్రాల్లో వ్యాఖ్యానం చేశారు. 3వ అధ్యాయంలో ప్రతర్దనుడి యొక్క కథని మనకి చెప్పటంలో 1, 2 అధ్యాయాలని కూడా వారు తీసుకున్నారు. 1, 2 అధ్యాయాల విషయాన్ని విద్యారణ్యుల వారు మనకి చెప్పలేదు. విద్యారణ్యుల వారు 1, 2 అధ్యాయాలని గురించి ఈ అష్టమాధ్యాయంలో చెప్పలేదు. 3వ అధ్యాయమైనటువంటి ప్రతర్దన ఇంద్ర సంవాదాన్నే మనకు చెప్పారు. అయితే ఆ ప్రతర్దన ఇంద్ర సంవాదం అర్థం చేసుకోవాలంటే బ్రహ్మసూత్రాల్లో శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ప్రతర్దనాధికరణము అనేటువంటి దాన్ని చదవాలి. అంటే బ్రహ్మసూత్రాల్లో ప్రతర్దనాధికరణము అని ఒక అధికరణం ఉన్నది. ఆ అధికరణం ఈ ప్రతర్దనుడికి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదాన్ని గురించి చెప్పేటువంటిదే. దాంట్లో 3వ అధ్యాయం నుంచి మాత్రమే తీసుకోలేదు, 1, 2 అధ్యాయాల నుంచి కూడా వారు తీసుకున్నారు. అందుకోసం మనకిప్పుడు సమస్య ఏమిటండి, అసలు కౌశీతకి ఉపనిషత్తులో 1, 2 అధ్యాయాల్లో ఏముంటున్నది, 3వ అధ్యాయంలో ఏముంటున్నది అన్నటువంటి విషయం మనకి తెలిస్తే మనం ఆ ప్రతర్దనుడికి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదాన్ని అర్థం చేసుకుంది వీలవుతుంది, మనకి సందర్భం తెలుస్తుంది. ఏమిటంటే ఈ కథ, అంటే మనకు కాస్త పూర్వజ్ఞానం కలగడానికి ఆ కథని మనం విందాం. పూర్వం గార్గ్యాయనుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి చిత్ర అనేటువంటి పేరు కూడా ఉండేది. ఆ గార్గ్యాయన మహర్షిని చిత్ర అని కూడా పిలిచేవాడు. అతను ఒకసారి యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. యాగాన్ని నిర్వహణ చెయ్యమని ఆరుణి అనేటువంటి మునిని కోరాడు. అయ్యా నాకు యజ్ఞం చేయించు అని అడిగాడు. అతడు మా అబ్బాయి శ్వేతకేతువు చేయిస్తాడయ్యా అన్నాడు. అయితే ఆ శ్వేతకేతువు గార్గ్యాయనుడికి యజ్ఞం చేయించడానికి వచ్చాడు. వస్తే ఈ గార్గ్యాయనుడు ఆ శ్వేతకేతువుని అడిగాడు, ఏమయ్యా శ్వేతకేతు, నన్ను ఊర్ధ్వలోకాలకి నువ్వు పంపించగలవా, కనీసం ఊర్ధ్వలోకాల్ని నాకు చూపించగలవా అని అడిగాడు. అడిగితే ఆ శ్వేతకేతుడు అన్నాడు, నాకు ఊర్ధ్వలోకాల కోసం ఏమీ తెలియదయ్యా, నేను పంపించాలేను చూపించాలేను, మా నాన్నగారిని ఈ విషయం అడిగొస్తానని చెప్పి ఆ శ్వేతకేతుడు మన నాన్నగారు అయినటువంటి ఆరుని దగ్గరికి వెళ్ళి గార్గ్యాయన మహర్షి ఇలా అడుగుతున్నాడు, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఆరుని అన్నాడు, నాకు ఊర్ధ్వలోకాల కోసం తెలియదు, ఆ ఊర్ధ్వలోకాలని నేను దర్శించలేదు, అవి దర్శించే విధానం నాకు తెలియదు, ఇద్దరము గార్గ్యాయనుండే ఈ విషయం అడుగుదామని చెప్పి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి గార్గ్యాయన మహర్షిని అడిగారు. ఏమిటని అడిగారు, ఊర్ధ్వలోకాలు పొందించేటువంటి విద్య మాకు చెప్పవయ్యా అని గార్గ్యాయనుడిని వాళ్ళిద్దరూ అడిగారు. అప్పుడు గార్గ్యాయని ఆరునితో అన్నాడు, ఓ మహర్షి, ఈ లోకం విడిచిపెట్టినటువంటి జీవులు చంద్రమస లోకాన్ని చేరతారు. అంటే యథార్థానికి ఆరుని చాలా గొప్ప పండితుడు అయినప్పటికీ కూడా అసత్యం ఆడకుండా నాకు ఊర్ధ్వలోకాల గురించి తెలియవు, నువ్వు చెప్పు అని అడిగాడు. దానికి గార్గ్యాయనుడు ఏమిటన్నాడు, నువ్వు యథార్థానికి పండితుడివి అయినప్పటికీ కూడా తెలియనటువంటి విషయాన్ని తెలియదు అని ఒప్పుకొని నా దగ్గర నేర్చుకుందికి వచ్చావు కాబట్టి నేను నీకు ఆ విషయం చెప్తానయ్యా. సాధారణంగా ఈ లోకంలో విడిచిపెట్టినటువంటి జీవులన్నీ కూడా చంద్రుని యొక్క లోకం చేరతాయ్యా. అది స్వర్గానికి ద్వారం. ఆ చంద్రుని యొక్క లోకం నుంచి మనం స్వర్గానికి వెళ్ళాలి. ఈ చంద్రలోకాన్ని శుక్లపక్షంలో చేరితే స్వర్గానికి వెళ్తారు. ఈ చంద్రలోకాన్ని కృష్ణపక్షంలో చేరితే తిరిగి భూమి మీద జన్మిస్తారు. భూలోకంలో నిస్వార్థ కర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. అంటే ఈ కర్మకాండ చాలా క్లిష్టంగా ఉంటుంది.
ఇవాళ లోకంలో కర్మకాండ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నది. చెప్పేటువంటి పండితులు కూడా కర్మకాండని ఎక్కువ చేసి చెప్తున్నారు. ఇలా చేయండి, అలా చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు. కానీ కర్మకాండ చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ నిస్వార్థ కర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. తగినంత పుణ్యకార్యాలు చేయకపోతే వర్ష రూపంలో తిరిగి భూమి మీదే పుడతారు. ఆ వర్ష బిందువుల రూపంలో భూమి మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు చేసినటువంటి కర్మల్ని బట్టి కృమికీటకాదులుగా పుట్టొచ్చు, పశువులుగా పుట్టొచ్చు, మృగాలుగా పుట్టొచ్చు, పక్షులు లేదా మానవులుగా పుట్టొచ్చు. ఈ మంత్రాల్ని భగవత్పాదుల వారు వాడుకున్నారు. అనుంచి ఈ కథ మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇలా పుట్టడం అనేటువంటిది భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాల్లో వాడుకున్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఆ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తా ఎలాగొస్తారండి? డైరెక్ట్గా మనుష్యులుగా రారు. వాళ్ళు చేసినటువంటి కర్మల్ని బట్టి క్రిమికీటకాదులుగానైనా రావచ్చు, పశుపక్షాదులుగానైనా రావచ్చు, లేకపోతే మానవులుగానైనా రావచ్చు. చంద్రలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి అతన్ని చూసి కర్మదేవతలు నువ్వెవరు అని అడుగుతారు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా అన్ని జీవులు వేగరంగా మళ్ళీ చచ్చిపోతూ ఉంటాయి. మనుష్య జన్మ ఎత్తినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అలా బతికేటువంటి మనుష్యుడిని నువ్వెవళ్ళు అని కర్మదేవతలు అడుగుతారు. అతడు నేను చంద్రలోకం నుండి వచ్చానండి, 12 లేదా 13 నెలలు నన్ను మంచి వీర్యంలో ఉంచి ఉత్తమ మాతృగర్భం ద్వారా మనిషిగా పుట్టించండి. వాడి కర్మదేవతలను ఏమిటి అడుగుతాడంటే, అయ్యా నేను చంద్రులోకం నుంచి ఇక్కడికి వచ్చాను. ఆ చంద్రలోకం నుంచి వచ్చినటువంటి నేను నా పాపకర్మల చేతను క్రిమికీటగాడి పశుపక్షా జన్మలు ఎత్తాను. నన్ను ఒక 12 లేదా 13 నెలల తర్వాత ఒక గొప్ప మాతృగర్భంలో ప్రవేశించేటట్టుగా చేసి మనిషిగా పుట్టేటట్టుగా చెయ్యండి. అలా పుట్టిన తర్వాత 12 లేదా 13 నెలల తర్వాత నాకు జ్ఞానోపదేశం చెయ్యండి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. సత్యము తపస్సు ఆచరించడం వలన నేను ఋతుదేవతనే, మీరు కర్మదేవతలు ఋతుదేవతలే, నేను ఋతుదేవతనే, మన ఇద్దరం ఒకటే అంటాడు. కర్మదేవతలు అంటే ఏమిటి? పూర్వము కర్మలు చెయ్యటం చేతను దేవతాత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, అధిదేవతలైనటువంటి వాళ్ళు. వీడు వచ్చినటువంటి వాడెవడు? మామూలు జీవుడైనప్పటికీ కూడా వీడు కర్మలను ఆచరించి వచ్చాడు. అనుంచి వీడిని ఋతుదేవత అంటారు. ఋతువులు అంటే ఏమిటి? రుగతం అనేటువంటి ధాతువు నుండి పుడుతుంది. రుగతం అనేటువంటి ధాతువు నుండి పుడుతుంది కాబట్టి చేసిన కర్మల వలన జన్మ కలుగుతుంది. మనం మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు వస్తాయి. మనం పాపకర్మలు చేస్తే పాప జన్మలు వస్తాయి. దానికి ఎవరో ఏం చేయలేం. మనం చేసే కర్మల్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఓ ఆరుని మానవుడు దేవయాన మార్గం ద్వారా ప్రయాణించి ముందుగా అగ్నిలోకాన్ని చేరతాడు. అక్కడ నుండి వాయులోకం, అక్కడ నుండి వరుణ, ఆదిత్య, ఇంద్ర, ప్రజాపతి లోకాలకు వెళ్ళి చివరగా బ్రహ్మలోకాన్ని చేరుతాడు అని చెప్పారు. ఈ లోకాలని చేరటం అనేటువంటి విషయాన్ని కూడా బ్రహ్మసూత్రంలో భగవత్పాదులు వారు వినియోగించుకున్నారు. చివరగా బ్రహ్మలోకం చేరతాడు, అది శాశ్వతమైనటువంటిది. ఆ లోకంలో అరహ అనేటువంటి సరోవరం ఉంటుంది. ఆ బ్రహ్మలోకానికి మనం వెళ్తే డైరెక్ట్గా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళమని అంటాడు. అరహ అంటే ఏమిటండి? రుగతం అనేటువంటి ధాతువు నుంచి అరహ ఏర్పడుతుంది. అంటే పొందవలసినటువంటి సరోవరము, నీళ్లతో కూడుకున్నటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఏస్తిహ అనేటువంటి ఒక ముహూర్త కాలం ఆ సరోవరం దాటి వాడు ఉంటాడు. ఆ సరోవరం దగ్గర విరజానది అని ఉంటుంది. ఆ విరజానది అనేటువంటి దగ్గర ఈల్యా అనేటువంటి చెట్టు ఉంటుంది. అంటే ఏవైతే మనకి కర్మలు చెయ్యడానికి ప్రోద్బలం చేస్తూ ఉన్నటువంటి కారణాలున్నాయో అవన్నీ నశించిపోవటాన్ని విరజ అంటారు. విరజ అంటే రజము నశించినటువంటిది. రజం దేనికి కారణము? కర్మ కారణం. అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం. సాధారణంగా కర్మలు చెయ్యాలి 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 అని మనం తపన పడిపోయి
మనకి శక్తి ఉన్నా లేకపోయినా మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మల నుండి బయటికి మనని లాగేటువంటి దాన్ని విరజ అంటారు. ఆ విరజ అనేటువంటి దాని పక్కని ఈల్య అనేటువంటి చెట్టు ఉంటుంది. ఈల్యతే అంటే సుఖాన్ని పొందించేటటువంటిది అని అర్థం. సుఖాన్ని పొందించేటువంటి చెట్టు ఒకటి అక్కడ ఉంటుంది. అక్కడ సాయుధ్యం అనేటువంటి ఒక సుందరమైనటువంటి నగరం ఉంటుంది. అక్కడ సాయుధ్యం అనేటువంటి పేరు. సాయుధ్యం అంటే మనం పరమాత్మలో లీనం అవడం. పరమాత్మలో లీనం అవడం అనేటువంటి నగరం ఒకటి ఉంటుంది. అక్కడ అపరాజిత అనేటువంటి సుందరమైనటువంటి భవనం ఉంటుంది. అంటే పరమైనటువంటి బ్రహ్మము చేతను ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక భవనం ఉంటుంది. ఆ భవనానికి ఇంద్రుడు ప్రజాపతి ఇద్దరు ద్వారపాలకులు. ఇంద్రుడు అంటే ఇక్కడ ఎవడు? ఈ విషయం కోసమే ప్రతద్దన ఇంద్ర ఉపాఖ్యానాన్ని మనకి విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ భవనానికి ఇద్దరు ద్వారపాలకులు. దాంట్లో ఒకడు ఇంద్రుడు, ఒకడు ప్రజాపతి. ఇంద్రుడు అంటే బ్రహ్మమే, ప్రజాపతి అంటే బ్రహ్మమే. బ్రహ్మమే అక్కడ ద్వారపాలకుడు అని చెప్పాలి. ఈ అర్థాన్ని చెప్పడానికే మనం ఈ ఉపనిషత్తు చదువుకుంటాం. భవనంలో విభు అనేటువంటి ఒక వేదిక ఉంటుంది, ఒక డయాస్ ఉంటుంది. దాన్ని విభు అని పిలుస్తారు. దాని మీద విచక్షణ అంటే విచారణ చేసేటువంటి జ్ఞానము అనేటువంటి ఒక సింహాసనం ఉంటుంది. అక్కడ అమితౌజము అనేటువంటి ఒక పర్యంకం అంటే మహాతేజోవంతమైనటువంటి ఒక మంచం ఉంటుంది. ఆ మంచం మానసి చాక్షుషి అనేటువంటి దేవకాంతలు ఆ మంచం మీద పువ్వులు జల్లి అక్కడ జగత్తుల్ని చూపిస్తూ ఉంటారు. ఆ భవనంలో అప్సరస్సులు, మాతృదేవతలు, నదీమ తల్లులు, దాసదాసీ జనాలు సేవలు చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వారితో బ్రహ్మ నా ఐశ్వర్యాన్ని అనుభవించండి, ప్రజ్ఞ. అక్కడ ఐశ్వర్యము అంటే ప్రజ్ఞ. నా ప్రజ్ఞని అనుభవించండి అని చెప్తూ ఉంటాడు. విరజలో స్నానం చేసి యవ్వనాన్ని పొంది వార్ధక్యాన్ని పోగొట్టుకోండి. కర్మలు చేస్తే ముసలితనం వస్తుంది, జ్ఞానాన్ని సంపాదిస్తే యవ్వనం వస్తుంది. ప్రజ్ఞ కలిగితే యవ్వనం వస్తుంది, కర్మ చేస్తే వార్ధక్యం వస్తుంది. నేను అలా కార్యక్రమం చేశానండి, ఈ కార్యక్రమం చేశానండి అని అంటే నీ కార్యక్రమాల లిస్టు 500, 1000, 10,000, 25,000 నువ్వు వార్ధక్యాన్ని పొందావు. నీ జ్ఞానం అంతకంతకీ వృద్ధి పొంది నీకు యవ్వనాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞానం గొప్పది, ప్రజ్ఞ గొప్పది, దాన్ని అనుభవించండి. ఆరుని అలా బ్రహ్మలోకం చేరినటువంటి పుణ్యాత్ముడి వద్దకు అప్సరసులు వచ్చి బ్రహ్మని ఎలా అలంకరిస్తారో ఆ పుణ్యాత్ముని కూడా అలంకరిస్తారు. ఆ పుణ్యాత్ముడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరి దారిలో ఈ అర అనేటువంటి సరస్సులో మానసికంగా స్నానం చేస్తాడు. అలాగే ఏష్టిహ అనేటువంటి చోట ఒక ముహూర్త కాలం నిలబడతాడు. అక్కడి నుంచి విరజా నదిలో కూడా మానసికంగా స్నానం చేస్తాడు. అన్ని కర్మలు వదిలేస్తాడు, అన్ని రకాలైన కర్మల్ని వదిలేస్తాడు. పుణ్య పాప ఫలాల్ని అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అతడికి పుణ్యము లేదు, పాపము లేదు విరజా నదిలో స్నానం చేసిన తర్వాత. అంటే వాడు అన్నింటినీ వదిలేశాడు అనమాట. అతడి పుణ్యముల యొక్క ఫలితం అంతా కూడా అతడి బంధువులు, పుత్రులు వాళ్ళకి చేరుకుంటుంది. అతడి యొక్క పాపం యొక్క ఫలితం అంతా కూడా అతని శత్రువులకి చేరుకుంటుంది. అతడికి ఎటువంటి ద్వంద్వాలు ఉండవు. అన్ని ద్వంద్వాల్ని విడిచిపెట్టేసి అతడేమో ఆ భవనం దగ్గరికి వెళ్తాడు. ఆ భవనానికి ద్వారపాలకులైనటువంటి ఇంద్రుడు, ప్రజాపతి అంటే వాళ్ళిద్దరూ బ్రహ్మ తత్వము, వాళ్ళిద్దరూ దారి చూపెడతారు. అతడు విభు అనేటువంటి సభావేదిక దగ్గరికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ తేజస్సు అతడిలో చేరుతుంది. ఆ తేజోబలంతో వేదికనెక్కి విచక్షణ అనేటువంటి సింహాసనం దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా ఆయనకి బ్రహ్మ తేజస్సు, ప్రజ్ఞలు అనేటువంటివి అతడిలో ప్రకాశిస్తాయి. తేజస్సుతో వెలిగిపోయేటువంటి ప్రజ్ఞలు అనేటువంటి తేజస్సుతో వెలిగిపోయేటువంటి పర్యంకాన్ని ఆ పక్కన చూస్తాడు, ఆ మంచాన్ని చూస్తాడు. ఆ పర్యంకమే ప్రాణం. ఆ పర్యంకాన్ని ప్రాణము అంటారు. అది మనకి ఇంద్ర ప్రతర్దన సంవాదంలో మనకు అవసరం.
ఆ పర్యంకానికి ప్రాణము అని పేరు. ఆ ప్రాణానికి భూత భవిష్యత్తులు అనేటువంటివి ముందర కాళ్ళు, సంపదలు ఆహారము అనేటువంటివి వెనుక కాళ్ళు, భద్రమైనటువంటి యజ్ఞయాగాదులు శిరస్సు, రథంతర సామలు రెండు వైపులా కర్రలు, ఆ పర్యంకానికి అడ్డంగా ఉండేటువంటి బద్దలు వేదాలు, దాని మీద పరిచినటువంటి చాపలు స్వామలతలు, ఉద్గీతాలు అనేటువంటి సామవేద గానం మెత్తటి తలగడాలు. అలాంటి దివ్యమైనటువంటి పర్యంక మీద బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటాడు. అంటే బ్రహ్మము దాని మీద ఉంటుంది, అది బ్రహ్మము ఉండేటువంటి స్థలం. అలాంటి బ్రహ్మని పుణ్యాత్ముడు సమీపించాడు. అతడు నువ్వెవరు అని ప్రశ్న వేశాడు. ఆ వచ్చినటువంటి వాడిని బ్రహ్మగారు అడిగారు, నువ్వెవడివయ్యా అని. వాళ్ళిద్దరి మధ్యనే సంభాషణ జరుగుతుంది. ఏమిటి? పుణ్యాత్ముడు నేను ఋతుదేవతని, అంటే బ్రహ్మమును పొందగలిగినటువంటి దేవతని అని చెప్తాడు. ఋతుధర్మంతో నాకు సంబంధం ఉన్నది. ఆకాశం నుండి స్త్రీ గర్భంలో ప్రవేశించి సంవత్సర తేజస్సుగా మారి జీవాత్మగా ఉన్నాను. నువ్వు కూడా అన్ని జీవులకు ఆత్మవి కాబట్టి నువ్వు నేను ఒకటే అంటాడు ఈ పుణ్యాత్ముడు ఆ బ్రహ్మతోని. నేను జీవాత్మనే, నువ్వు జీవాత్మవే, మన ఇద్దరము ఒకటే అంటాడు. ఆత్మ ఆ బ్రహ్మగారైతే నేనెవళ్ళు అని అడుగుతారు. అడిగితే పుణ్యాత్ముడు నువ్వు సత్యాత్మవి అని చెప్తాడు. నువ్వు ప్రాణం కాదు, నువ్వు వాయువు కాదు, నువ్వు సత్యాత్మవి అంటాడు. బ్రహ్మ సత్యాత్మ అంటే ఎవళ్ళు అని అడుగుతాడు. ఇంద్రియ దేవతలు ప్రాణవాయువులు కానటువంటిది అని చెప్తాడు, సత్యమైనటువంటిది అని చెప్తాడు. ఈ జగత్తు సత్యస్వరూపము, నువ్వు సత్యస్వరూపుడివి అంటాడు. అప్పుడు బ్రహ్మ నా జల రూపాలని నువ్వు ఎలా తెలుసుకున్నావు, నా ఆపో రూపాలు, నా జల రూపాలైనటువంటి పురుష స్వరూపం నువ్వెలా తెలుసుకున్నావు అని అడుగుతాడు. ప్రాణవాయువు ద్వారా తెలుసుకున్నాను అని చెప్తాడు. బ్రహ్మ అయితే నా స్త్రీ రూపాలు నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటాడు. వాక్కు ద్వారా తెలుసుకున్నాను. నా నపుంసక రూపాలు ఎలా తెలుసుకున్నావు? మనస్సు ద్వారా తెలుసుకున్నాను. నా వాసనలు ఎలా తెలుసుకున్నావు అంటే ముక్కు ద్వారా తెలుసుకున్నాను. నా రూపం ఎలా నీకు తెలిసింది? కళ్ళ ద్వారా తెలిసింది. నా శబ్దం ఎలా తెలిసింది? చెవుల ద్వారా తెలిసింది. నా రుచి ఎలా తెలిసింది? నాలుక ద్వారా తెలిసింది. కర్మల్ని ఎలా చేస్తున్నావు? రెండు చేతులతో చేస్తున్నాను. సుఖ దుఃఖాలు ఎలా తెలిసాయి? శరీరం ద్వారా తెలిసాయి. రతి ఎలా తెలిసింది? యోని ద్వారా తెలిసింది. సుఖం ఎలా తెలిసింది? రెండు పాదాల ద్వారా తెలిసింది. సంకల్పం ఎలా తెలిసింది? కోరికల ద్వారా తెలిసింది. నా బుద్ధితో ప్రజ్ఞతో అలా అన్నింటికి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు వాడు. ఆ పుణ్యాత్ముడు ప్రజ్ఞా బుద్ధులతో అడిగినటువంటి వాటన్నిటికీ సమాధానం చెప్పాడు. జ్ఞానంతో సమాధానం చెప్పాడు. చెప్తే ఆ పుణ్యాత్మునితో బ్రహ్మ జలరూపం అంతా నాదేనయ్యా, ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయమయ్యా, ఇది తెలిసినటువంటి వాడు బ్రహ్మమే. ఎవరైతే ఈ జగత్తంతా బ్రహ్మమే అని తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్లే బ్రహ్మము అని చెప్పాడు. ప్రాణవాయువే బ్రహ్మస్వరూపము, ప్రాణో బ్రహ్మేతి హస్త్యాహ, అదే మనస్సు, వాక్కు, నేత్రము, చెవి అవుతుంది. ప్రాణవాయువే. ప్రాణాన్ని బ్రహ్మంగా గుర్తించినటువంటి వాడు అఖండ సంపదలు పొందుతాడు. యాచన చెయ్యకూడదు. ఎవరిని ఇది నాకు కావాలని అడగకూడదండి. ఏది అడగకూడదు. డబ్బే కాదండి. ఏమండి నేను తిండి లేదు, తిండి పెట్టండి అని అడగకూడదు. అయ్యా నాకు సుఖం లేదు, సుఖం కావాలని అడగకూడదు. అయ్యా నాకు ఇది కావాలి అని ఎవరిని ఏది యాచించకూడదు. మనం లోకంలో ఐశ్వర్యాన్ని కానీ కీర్తిని కానీ ధనాన్ని కానీ యాచిస్తే యాచకుడుగా నరకానికి మిగిలిపోతాం. మనం యాచన చెయ్యకపోతే బ్రహ్మజ్ఞానులమై బ్రహ్మము యొక్క ఐశ్వర్యాన్ని పొందుతాం. బ్రహ్మ యొక్క ఐశ్వర్యాన్ని పొందాలి అంటే
ఎవరిని యాచించకూడదు. వారిని ప్రాణబ్రహ్మేత్యాహస్యాహ అని పైంగ్య బ్రాహ్మణలో చెప్పబడ్డాది. పైంగ్యస్తస్య వా ఏతస్య ప్రాణస్య, ప్రాణమే బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని పైంగ్యము అని కూడా పిలుస్తారు. కలియుగంలో శంబల అనేటువంటి గ్రామంలో ఈ పైంగ్య బ్రాహ్మణము అనేటువంటి దొరుకుతుంది. దాంట్లో కలి యొక్క అవతారాన్ని గురించి చెప్పబడి ఉంటుంది అని చెప్తారు. ఈ పైంగ్యము అనేటువంటిది ఏమిటండి అని అంటే ప్రాణమే పైంగ్యము. ఏతస్య ప్రాణస్య అని ప్రాణమే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని పైంగ్యము అంటారు. అది అంతర్యామి, బయటకు కనిపించదు. ప్రాణమే నోరు, కళ్ళు, చెవుల్ని మనస్సు చేత పనిచేయిస్తుంది. ఈ మొత్తం పనులన్నీ కూడా ప్రాణబ్రహ్మము ద్వారానే జరుగుతాయి. ఈ విషయాన్ని తెలిసినటువంటి వాడు యాచకుడు కాకూడదు. ఇది కీర్తిని పెంచేటువంటి ఉపనిషత్తు. కీర్తి కావాలని ఏ ఊరో వెళ్ళి నువ్వు సంపాదించకు. ఎవరినో యాచించి కీర్తి సంపాదించకు. ఈ కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తే నీ కీర్తిని పెంచుతుంది. దీన్ని ఉపాసిస్తే కీర్తి అంటే మోక్షం, శాశ్వతమైనటువంటి మోక్షం నీకు కలుగుతుంది. ఈ ఉపనిషత్తు స్వర్గాది లోకాలు లభించేటువంటి కర్మకాండను చెప్తుంది. ఇతరులను వశం చేసుకునేటువంటి దైవస్మర అనేటువంటి విద్యలు చెప్తుంది. లోకంలో అందరినీ వశం చేసుకునేటువంటి దైవస్మర అనేటువంటి విద్యల్ని చెప్తుంది, కర్మకాండని చెప్తుంది. ఓ ఆరుని శరీరం లోపల నిరంతరం చేసే యజ్ఞాన్ని ప్రాతర్ధనం అంటారు. ప్రాతర్ధనం అంటే ఏమిటండి? నిరంతరము చెయ్యబడేటువంటి యజ్ఞము. ఏదో ఎప్పుడో చేసే యజ్ఞాన్ని కాదు, ఎప్పుడూ శరీరంలో నిరంతరం జరిగే యజ్ఞాన్ని ప్రాతర్ధనము అంటారు. ఈ విద్యలన్నింటినీ శుష్క అంగారక మృక్ అనేటువంటి బ్రహ్మాన్ని ఉపాసిస్తారు. శుష్క అంగారం మృక్ అనేటువంటి బ్రహ్మాన్ని వీటి ద్వారా ఉపాసన చేస్తారు. ఇందులో సూర్యోపాసన, చంద్రోపాసన చెప్పబడ్డాయి. ప్రజాపతి ఉపాసనతో పుత్ర సంతానాన్ని ప్రాప్తిని గురించి చెప్పారు. పరబ్రహ్మ విషయాలు, ప్రాణబ్రహ్మ శ్రేష్టం, ప్రాణబ్రహ్మ చాలా గొప్పది అనే విషయాలను చెప్పారు. అదేవిధంగా సంప్రతి కర్మ విధానం కూడా చెప్పారు. అంటే కొడుకు ఉంటే సరిపోదు, ఆ కొడుకుని ఏమిటి చెయ్యాలో చెప్పి ఆ కొడుకు చేత చేయించి ఆ కొడుకు చేసినట్టుగైతే వీడికి ఉత్తమమైనటువంటి లోకాలు కలుగుతాయి. ఇది 2 అధ్యాయాలు విషయం. ఈ 2 అధ్యాయాల్లోని కూడా ఉపాసనా విషయాలు ఉన్నాయి, బ్రహ్మ విషయాలు ఉన్నాయి, ప్రజ్ఞా విషయాలు ఉన్నాయి, ప్రాణ విషయాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆధారంగా చేసుకొని ఇంద్ర ప్రతర్ధన సంవాదం, శరీరంలో జరిగేటువంటి నిరంతరమైనటువంటి యజ్ఞాన్ని ప్రాతర్ధనం అంటారన్నారు కదండి. ప్రాతర్ధనము అంటే ప్రతర్ధనస్య కర్మ ప్రాతర్ధనం. ప్రతర్ధనుడు అంటే ఎవళ్ళు? ప్రతర్ధనుడు అంటే మనిషి కాడు. అంటే మనిషినే చెప్తాం. పురాణాల్లో అనుకోండి, ఉపనిషత్తుల్లో అనుకోండి, ఎక్కడైనా పేర్లు చెప్పామంటే ఆ పేర్లు యాజ్ఞవల్క్యుడు అంటే ఒక పేరు, జనకుడు అంటే ఒక పేరు, ఏదో గార్గి అంటే ఒక పేరు, ఇలా పేర్లు చెప్తాం. కానీ యథార్థానికి ఆ పేర్లు వెనుక అసలు బ్రహ్మజ్ఞానం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చదవబోయేటువంటి ఈ ప్రాతర్ధనోపాఖ్యానంలో కూడా ప్రాతర్ధనుడికి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదం అంటే, ప్రాతర్ధనుడు అంటే శరీరంలో నిరంతరము యజ్ఞం జరిగేటువంటి వాడు. అంటే మనం లౌకికమైనటువంటి ప్రక్రియల్లో ఉంటే నిరంతరము యజ్ఞం జరగదండి. మనం లౌకిక ప్రజ్ఞల్ని తగ్గించుకోవాలి. ఏమంటే నాకు ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుకుంటున్నాను, నేను లోకంలో తిరుగుతున్నాను, లోక లోక విషయాల్లో నేను చాలా చురుగ్గా పాల్గొంటున్నాను అంటే నువ్వు శరీరంలో చేసే నిరంతరంగా శరీరంలో చేసేటువంటి యజ్ఞం ఆగిపోతుంది. నిరంతరంగా శరీరంలో నువ్వు యజ్ఞాన్ని చేసినట్టుగైతే నిన్ను ప్రాతర్ధనుడు అంటారు.
ప్రాతర్ధనమైనటువంటి యజ్ఞం నిరంతరంగా నీలో జరిగినట్టుగా అయితే నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, బ్రహ్మ విషయాలు తెలియబడతాయి. అది శాశ్వతం. ఈ లోకం అశాశ్వతం. అశాశ్వతమైనటువంటి విషయం కోసం అంటే శాశ్వతమైనటువంటి లోకాలను వదులుకోకూడదు. ఈ 2 అధ్యాయాల విషయాలు పూర్తయిన తర్వాత 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకోవలసినటువంటి శ్లోకాల దగ్గరికి వచ్చాం. ఏమిటండి? దివోదాసు కుమారుడైనటువంటి ప్రతర్ధనుడికి ఇంద్రుడికి జరిగినటువంటి సంభాషణ రూపమైనటువంటి బ్రహ్మ విద్యను చెప్పారు. అయితే ఈ దివోదాస్ అంటే ఎవరండి అని అంటే, సాధారణంగా మనకి సంస్కృతంలో ఉన్నటువంటి పేర్లకి పూర్వాపరాలు తెలియటం కష్టం. ఎందుకంటే పూర్వులకి వాళ్ళ బయోడేటాలు చెప్పుకునేటువంటి అలవాటు లేదు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా లోకల్లో చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళ గురించి తెలియదు. కానీ మనకి స్కంద పురాణంలో కాశీఖండంలో దివోదాసు అనేటువంటి వాడు కాశీ క్షేత్రాన్ని పరిపాలించినట్టుగా, ఆ కాశీ క్షేత్రాన్ని పరిపాలించినటువంటి దివోదాసు దేవతలు భూమి మీద ఉండకూడదు అని నియమం పెట్టినట్టుగా, ఆ కారణం చేత ఈశ్వరుడు కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయినట్టుగా ఒక కథ ఉన్నది. అయితే ఈశ్వరుడు కైలాసంలో ఎక్కువ కాలం ఉండలేక తిరిగి కాశీ క్షేత్రానికి రావటం కోసమని ప్రయత్నం చేశాడని, ఆ సంబంధంగా అతను దేవతా గణాలన్నింటినీ కూడా కాశీకి పంపించి ఎలాగైనా దివోదాస అంగీకరించేటట్టు చేద్దాం అనుకున్నాడని, అది సాధ్యం కాలేదని, అలా సాధ్యం కానటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి గణపతిని పిలిచి, నువ్వు భూమి మీదకి వెళ్ళి ఎలాగైనా దివోదాసుని ఈ విషయానికి అంగీకరింపజేయి అని చెప్పాడని, ఆ గణపతి భూమి మీదకి డుంఠి భట్టారకుడు అన్న పేరుతో వచ్చాడని, అనుంచే కాశీలో ఉన్నటువంటి గణపతిని డుంఠి గణపతి అంటారు. ఆ డుంఠి గణపతి అనేటువంటి వాడు ఈశ్వరుడు కొడుకు. ఆయన మారు రూపంలో కాశీ నగరానికి వచ్చి కాశీనగరంలో ఉండేటువంటి వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండేవాడని, అలా జాతకాలు చెప్తూ ఉన్నటువంటివన్నీ కూడా నిజమవుతూ ఉంటే ఆ దేశానికి రాజు అయినటువంటి దివోదాసు ఈ డుంటి భట్టారకుడిని పిలిపించి, ఏమయ్యా నా భవిష్యత్తు ఎలా ఉన్నాదో చెప్పని అడిగాడని, దానికి ఆ డుంటి భట్టారకుడు, నీ భవిష్యత్తు గురించి నేను చెప్పడం ఎందుకు, చాలా మార్పులు రాబోతున్నాయి, ఇప్పటికి 40వ రోజు నాడు నీ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు, ఆ బ్రాహ్మణుడు ఏమిటి చెప్తే అది చెయ్యి, అలాగైతే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడని. అలా వెళ్ళిపోయిన తర్వాతను ఆ దివోదాసు రాజ్యంలో మార్పులు వస్తూ ఉంటే ఏమిటి మార్పులకి కారణమని ఆలోచిస్తూ ఉంటే, ఆయన యోగశక్తి సంపన్నుడు, ఆయనకి దేవతల పని లేదు. వర్షం కావాలంటే కురిపించగలడు, అగ్ని కావాలంటే వెలిగించగలడు, వాయువు కావాలంటే వీచేటట్టుగా చేయగలడు. అయినప్పటికీ కూడా దేశంలో ఏవో కొన్ని అల్లకల్లోల పరిస్థితులు వస్తున్నాయి, ఏమిటి అనుకొని ఆయన ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో 40వ రోజు నాడు మధుసూదన సరస్వతి అనేటువంటి పేరుతో ఒక బ్రాహ్మణుడు వచ్చాడని, ఆ బ్రాహ్మణుడు కాశీ క్షేత్రంలో ప్రవేశించి ఆయన భార్య అయినటువంటి విజ్ఞాన కౌముది ఆయన కూడా వీధుల్లో తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశారని, ఆ మధుసూదన సరస్వతి అనేటువంటి వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమని, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ చేతనే విష్ణుమూర్తి మధుసూదనుడు అనే సరస్వతి అనేటువంటి రూపంతో విజ్ఞాన కౌముది అనేటువంటి భార్యతో కాశీ క్షేత్రానికి వచ్చి ఆ దివోదాసు పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజ్యంలో బౌద్ధ ధర్మాల్ని ప్రచారం చేశాడని, అదే బౌద్ధ ధర్మాలు మొట్టమొదట పుట్టడానికి కారణమని, అలా బౌద్ధ ధర్మాల్ని విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆచార వ్యవహారాలు మానేసి, యజ్ఞయాగాది కర్మలు మానేసి, ధర్మాన్ని మానేసి శారీరక సుఖాల వైపే మనస్సు పెట్టి నడుచుకున్నారని, అది తెలిసి దివోదాసు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ దివోదాసు దగ్గరికి మధుసూదన సరస్వతి వెళ్ళైతే, ఆయన ఆ దివోదాసు మధుసూదన సరస్వతిని ఏం చేయమంటారు స్వామి అని ప్రార్థిస్తే, ఈ కాశీ క్షేత్రంలో ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి నువ్వు ఆ ఈశ్వరుడికి దాసుడు వైపో, నీకు మేలు జరుగుతుందని చెప్పాడని,
ఆ కారణంగా దివోదాస్ అనేటువంటి వాడు కాశీక్షేత్రంలో ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడని, అదే ఇప్పుడు వారాణసి క్షేత్రంలో కాశీక్షేత్రంలో ఉన్నటువంటి లింగం అని, ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసి దివోదాసు ఈశ్వర భక్తుడైపోయిన తరువాతను అన్నీ చక్కబడ్డాయని, ఆ తరువాత ఈశ్వరుడు కైలాసం నుంచి కాశీకి వచ్చి కాశీలో విష్ణుమూర్తికి లోకాలకి ప్రభువుగా పట్టాభిషేకం చేశాడని, డుంటి గణపతిని అక్కడ ప్రతిష్ఠ ఉండడానికి ఆజ్ఞించాడని మనకి ఈ స్కంద పురాణంలో ఈ కథలన్నీ ఉంటాయి. ఆ దివోదాసు గారికి ప్రతర్దనుడు అంటే శారీరకంగా నిరంతరము యజ్ఞం చేసేటువంటి వాడు కొడుకు అని. ఆ కొడుకు చాలా బలవంతుడు, ఆయన ఇంద్రుడికి స్నేహితుడని. ఒకసారి ఆయన ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఆ ప్రతర్దనుడు ఆ ఇంద్రుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంద్రుడు అతనికి చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానమే ఈ ప్రతర్దన ఇంద్ర సంవాదము అనేటువంటి పేరుతో మనకి చెప్పబడినటువంటి బ్రహ్మజ్ఞానం అని మనం తెలుసుకోవాలి. ఇది పూర్వరంగం. ఈ బ్రహ్మ విద్యని మనం అనుభూతి ప్రకాశంలో వివరింపబడినటువంటి విధానంగా ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే మనం ఇక్కడి వరకు నేర్చుకున్నటువంటిది ఏమిటంటే పూర్వరంగం ఎలా ఉన్నది అన్నటువంటిది. ఇప్పుడు మనకు అనుభూతి ప్రకాశంలో ఆయన చెప్పినటువంటి శ్లోకాలు, వాటికి బ్రహ్మసూత్రాల్లో శంకర భగవత్పాదులు వారు ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారో చూస్తూ మన అర్థాలని చదువుకుందాం. మనుష్యేభ్యో హితతమం వరం బవ్రే ప్రతర్దనః హితం హితతరం చ ఇంద్రో మేనే హితతమం ధియా. ఏమండి, ఈ ప్రతర్దనుడు ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రుడు అడిగేట, నీకేదైనా కోరుకుంటే అడుగు నేను ఇస్తాను అంటే, నాకేమిటి అడగాలో తెలియదయ్యా, నాకేం కావాలో నాకు తెలియదు, మనుష్యులకి ఏది మంచి చేస్తుందో అది నువ్వు నాకు ఇయ్యి అని అడిగేట. మనుష్యులకి మంచి చేసేటువంటిది ఏది ఉంటే అది నువ్వు నాకు ఇయ్యి అని అడిగేట. ప్రతర్దనుడు మనుష్యేభ్య మనుష్యులకు హితతమం చాలా గొప్ప హితాన్ని కలిగించేటువంటి వరమును వవ్రే కోరెను. ఇంద్రుడు ఆ వరమును హితమైనటువంటిది, హితతరం గొప్ప హితమైనటువంటిది, హితతమం చాలా గొప్ప హితమైనటువంటిది. సాధారణంగా మనం కంపారిటివ్ డిగ్రీస్ చెప్పేటప్పుడు ఆ కంపారిటివ్ డిగ్రీస్లో ఇలాంటి విషయాలు వస్తూ ఉంటాయి. హితము, హితతరము, హితతమము మూడు కూడా ఆ ఇంద్రుడు బుద్ధితో మేనే తలచను. ఈ మనుష్యులకి ఏమిటి కావాలి అన్నటువంటిది ఇంద్రుడు ఆలోచించాడు. దివోదాసుకు కుమారుడైనటువంటి ప్రతర్దనుడు మనుష్యులకు చాలా హితాన్ని కలిగించేటువంటి వరాన్ని కోరాడు. ప్రతర్దుని వరం మనుష్యులకి హితాన్ని, గొప్ప హితాన్ని, చాలా గొప్ప హితాన్ని కలిగిస్తుందని ఇంద్రుడు బుద్ధితో ఆలోచించాడు. మందాధికారులకి హితం అంటే సాధారణంగా మనం అయ్యా నీకు ఇది మేలు జరుగుతుంది అని చెప్పినా వినరయ్యా. మందాధికారులు అంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వాడికి నాన్న నీకు దీనివల్ల లాభం లేదురా, దానివల్ల ప్రయోజనం రా అన్నా వాడికి ఇష్టం లేదు. నేను బాగుపడడం ఇష్టం లేదు, నేను పేరు తెచ్చుకోవడం ఇష్టం లేదు, నేను లోకంలో తిరగడం ఇష్టం లేదు అనుకుంటాడు. కానీ ఇది కాదురా అయినా నీకు బ్రహ్మజ్ఞానం రా మెయిన్, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందురా, మోక్షాన్ని పొందురా అంటే అర్థం చేసుకోడండి. వాడిని మందాధికారి అంటారు. అంటే వాడు చాలా మైల్డ్ అనమాట. ఇంకా రెండో వాడు మధ్యమాధికారి. వాడు అటు ఇటు 2 అడుగులు వేసి గంతుతూ ఉంటాడు. అది వచ్చినా బాగుండు, ఇది వచ్చినా బాగుండు, ఇది వచ్చినా బాగుండు, అది వచ్చినా బాగుండని. హితతమం వాడిని హితతరుడు అంటారు మధ్యమాధికారిని. హితతమం అంటే ఉత్తమాధికారి. వాడు స్ట్రెయిట్గా బ్రహ్మజ్ఞానం కోసం ఆలోచిస్తాడు. మరి ఏ లౌకికమైనటువంటి కోరికలు వాడికి ఉండవు, వాడు దేన్ని కోరుకోడు. కాబట్టి హితతమైనటువంటిది అంటే బ్రహ్మ విద్య, అది కోరుకున్నాడు అని చెప్పాడు. చెప్తే ఈ విద్యలో అర అనేది, ఈల్య అనేది జ్ఞానాన్ని పొందించేటువంటివే. ఇందాకలా చెప్పాను. విరజము అనేటువంటిది మనలో ఉండే రజోగుణాన్ని పోగొట్టేటువంటిది. అపరాజితము అనేటువంటిది యోగశక్తి. అలాగే విభు అనేటువంటిది తేజోశక్తి. విచక్షణ అనేటువంటిది బ్రహ్మాన్ని తెలియచేసేటువంటి విచారణాశక్తి. అలాగే
అమితేజాహ అనేటువంటిది ప్రాణము, మానసి చాక్షుషి అనేటువంటివి అంతరంగ బహిరంగ ఉపాసనలు. ప్రజ్ఞలతో కూడుకున్నటువంటి అమితేజాహ అనే ప్రాణము భూత భవిష్యత్తులు అనేటువంటివి, ఐశ్వర్య ఆహారాలు అనేటువంటివి, భద్ర యజ్ఞ యాగాదులు అనేటువంటి వాటితో ఏర్పడుతుంది. అవన్నీ కూడా హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క ఉపాధులు. ఇవన్నీ కూడా హిరణ్యగర్భ బ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆయన యొక్క శరీర రూపాలు. హిరణ్యగర్భ బ్రహ్మం ద్వారా జగత్తు నుండి పరబ్రహ్మాన్ని మనం తెలియాలి. వీటన్నింటి ప్రాణబ్రహ్మము యొక్క శ్రేష్టత్వాన్ని గుర్తించాలి. ప్రాణం చాలా గొప్పది అన్నది గుర్తించాలి. ఈ విద్యను ప్రతర్దనునికి ఇంద్రుడు ఉపదేశించాలి. ఎవరి ఇంద్రుడు? అపరాజిత భవనానికి ద్వారపాలకునిగా మనకి చెప్పారు. ఇంద్రుడు ప్రజాపతి ఇద్దరున్నారు అక్కడ ద్వారపాలకులు అన్నారు. ఆ ఇంద్రుడే ఈ ఇంద్రుడా? ప్రతర్దనుడికి వేదాంతం చెప్తూ ఉన్నటువంటి వాడు ఆ ఇంద్రుడేనా? ఆ ద్వారపాలకుడిగా ఉన్న ఇంద్రుడేనా? ఇక్కడికి రాగానే బ్రహ్మ తేజస్సు ఋతుదేవతకు వచ్చింది. ఆ ద్వారపాలకులు ఇద్దరు ఉన్న చోటకి రాగానే ఆ పుణ్యాత్ముడైనటువంటి వాడు అక్కడికి వచ్చాడు. వాడికి బ్రహ్మ తేజస్సు వచ్చింది. అంటే ఈ ఇంద్రుడు బ్రహ్మ తేజస్సును ప్రకాశింపజేసేటువంటి వాడు. అయితే ఇతడు వాయురూపమైనటువంటి ప్రాణమా, దేవతారూపమైనటువంటి ఇంద్రుడా, పరబ్రహ్మమా అనేటువంటిది విచారణ చెయ్యాలి. బ్రహ్మసూత్రాల్లో ప్రాతర్ధనాధికరణంలో భగవత్పాదుల వారు ఈ విచారణ చేశారు. ఈ ఇంద్రుణ్ణి ప్రాణస్వరూపుడైనటువంటి ఇంద్రుడు అనాలా, దేవతారూపమైనటువంటి ఇంద్రుడు అనాలా, పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఇంద్రుడు అనాలా అన్నటువంటిది విచారణ చేశారు. ప్రతర్దనో హవై దైవోదాసిరింద్రస్య ప్రియంధామోపజగామ యద్ధేర పౌరుషేణ చతం హేంద్ర ఉవాచ ప్రతర్దన వరంతే దదామీతి సహోవాచ ప్రతర్దనః త్వమేవ వృణీష్వయం త్వం మనుష్యాయ హితతమం మన్యస ఇతి తం హేంద్రమువాచ. ఏమండి, ఈ ప్రతర్దనుడు అనేటువంటి దివోదాసు కొడుకు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడేమో నీకు ఏదైనా వరం కావాలంటే ఇస్తానయ్యా అన్నాడు. వాడేమో నాకే వరం అడగాలో తెలియదయ్యా, మనుష్యులకి ఏది పనికొస్తుందో అది నువ్వు ఇయ్యన్నాను. ఆ హితతమైనటువంటి వరాన్ని ఆ ఇంద్రుడు ఆ ప్రతర్దనుడికి ఇచ్చాడు అని ఇస్తాను అని చెప్పాడు అన్నాడు. ఇది కౌశీతకోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు అన్నమాట. ఈ వాక్యాలు అయితే హితం స్వర్గ సుఖం మత్య సుఖం చాప్యధికత్వతః తద్వైరాగ్యం హితతరం యాగాధ్యాయాసవర్జనాత్. అయితే ఏమండి, హితం అంటే ఏమిటి, హితతరం అంటే ఏమిటి, హితతమం అంటే ఏమిటి అంటే ఆ విషయాలు మూడు కూడా మనకి విద్యారణ్యుల వారు చెప్తున్నారు. హితం స్వర్గ సుఖం మర్త్యసుఖాప్యధికత్వతః, మర్త్యసుఖాపి అధికత్వతః, మనుష్య సుఖము కన్నా గొప్పది అవటం వలన స్వర్గ సుఖం, యజ్ఞయాగాదులు చెయ్యడం వలన లభించేటువంటి స్వర్గ సుఖము హితం మంచిది. ఏమంటే లోకంలో మనుష్యులుగా పుట్టాము, కష్టాలు, దుఃఖాలు, యాతలు, చికాకులు, దారిద్ర్యాలు ఇవన్నీ ఉన్నాయి. యజ్ఞయాగాది కర్మలు చేశాం, చేస్తే స్వర్గం వచ్చింది. స్వర్గంలో ఈ దుఃఖాలు లేవు, ఈ దరిద్రం లేదు, ఈ బాధలు లేవు, హాయిగా ఉన్నాం. దీనికన్నా అది బాగున్నది కదండి, అది హితతరం. అంటే హితం, అది దీనికన్నా మంచిది. ఏదండి మంచిది? స్వర్గ సుఖం మంచిది. మనుష్య సుఖం కన్నా స్వర్గ సుఖము మంచిది, హితము. మత్స్య సుఖాప్యధికత్వతః, మానుషమైనటువంటి సుఖం కన్నా గొప్పది అవటం వలన స్వర్గ సుఖం, యజ్ఞయాగాదుల చేత లభించేటువంటి స్వర్గ సుఖము హితం మంచిది. అయితే తద్యాగాధ్యాయాసవర్జనాత్, ఆ యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి కష్టం లేనటువంటి వైరాగ్యము హితతరం, దానికన్నా గొప్పది. అంటే లోకంలో స్వర్గం గొప్పదా,
అబ్బే స్వర్గం అనేటువంటిది మందాధికారులు అడుగుతారు. అంటే ఏవి చేతకానటువంటి వాళ్ళు అడిగేటువంటిది స్వర్గం. స్వర్గం కావాలంటే యజ్ఞయాగాది కర్మలు చేయాలి. ఆ యజ్ఞయాగాది కర్మలు ఏవి అక్కర్లేకుండా దానికన్నా సుఖపడేటువంటిది ఏదయ్యా? వైరాగ్యం. అంటే యాగాద్యాయాసవర్జనాత్, యజ్ఞయాగాదుల యొక్క కష్టం లేనటువంటి వైరాగ్యం. వైరాగ్యము హితతరం, దానికన్నా గొప్పది. హితతరమైనటువంటిది వైరాగ్యం. మనుష్యుల యొక్క సుఖం కన్నా యజ్ఞయాగాది కర్మలు చేయటం వల్ల కలిగేటువంటి స్వర్గ సుఖం మంచిది. ఆ యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి కష్టం లేనటువంటి వైరాగ్యం అనేటువంటిది స్వర్గ సుఖం కన్నా కూడా మంచిది, హితతరమైనటువంటిది. స్వాత్మబోధో హితతమో నిత్యానందానుభూతిద ఇది మత్వేంద్ర ఆహేతం శిష్యం జానీహి మామితి. నిత్యానందానుభూతిద, నిత్యానంద అనుభూతిని కలిగించేటువంటి స్వాత్మబోధ, ఆత్మజ్ఞానమే హితతమహి, హితతమమైనటువంటిది కదా. ఏమయ్యా, వైరాగ్యం కన్నా కూడా గొప్పది ఏదయ్యా? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం వల్ల నిత్య సుఖం ఉంటుంది, నిత్యమైన ఆనందం ఉంటుంది. నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానమే గొప్పది, చాలా గొప్పది. గొప్ప వాటన్నిటికన్నా గొప్పది ఆత్మజ్ఞానము. ఇది మత్వా అని ఆలోచించి ఏతం శిష్యం, ఈ శిష్యుడైనటువంటి ప్రతర్ధనుణ్ణి ఆ ఇంద్రుడు నన్ను జానీహి, తెలుసుకో, ఇది ఆహా పలిక, నన్ను తెలుసుకోవయ్యా అన్నాడు. ఇదేమిటండి ఈ గోళ? ఏమండి నాకు వరం ఇప్పించవయ్యా అని అడిగితే నన్ను తెలుసుకో అన్నాడు. నిన్ను తెలుసుకోవడానికి ఏముంటున్నది? నువ్వు ఇంద్రుడు కదా, తెలుసుకోవటానికి ఏముంటున్నది అని కాదు. నిత్యానందానుభూతి కలిగించేటువంటి ఆత్మజ్ఞానము స్వర్గ సుఖం కన్నా వైరాగ్యం కన్నా గొప్పది కనుక హితతమమైనటువంటిది అని ఇంద్రుడు ఆలోచించి శిష్యుడైనటువంటి ప్రతర్ధనునితో నన్ను గూర్చి తెలుసుకో అన్నాడు. అంటే మనుష్య సుఖం కన్నా గొప్పది స్వర్గ సుఖం, స్వర్గ సుఖం కన్నా గొప్పది వైరాగ్యం, హితతరం. వైరాగ్యం కన్నా గొప్పది ఆత్మజ్ఞానం, హితతమం. అయితే నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పాలి కానీ నన్ను గురించి తెలుసుకో అని చెప్పడం ఏమిటయ్యా? నన్ను గురించి తెలుసుకో అంటే ఏమిటి తెలుసుకుంటాడు అంటే, ఇంద్రుడంటే పరబ్రహ్మము అని తెలియాలంటే ఇంద్రుడి యొక్క తత్వాన్ని విచారణ చెయ్యాలి కనుక ఆ విధంగా చెప్పాడు. వాడు చూస్తున్నది ఇంద్రుడిని చూశాడు, వాడు ఇంద్రుడే అనుకుంటున్నాడు. మనం కూడా లోకంలోని మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. మన దృష్టిలో వాళ్ళు ఏమిటి? మనలాగే కాళ్ళు చేతులు ముక్కు నోరు చెవులు ఉన్నటువంటి వాళ్ళు, మనలాగే భోజనం చేస్తున్నారు, మనలాగే కాఫీ తాగుతున్నారు, మనలాగే నిద్రపోతున్నారు, మనలాగే నిత్యకృత్యాలు చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళల్లో పరబ్రహ్మ శక్తి ఉంటుంది, మనకు తెలియదు. మనం దానికోసం ఆలోచించం. ఆ పరబ్రహ్మ శక్తిని ఎవరైతే ప్రయత్నం చేసి వాళ్ళల్లో తెలుసుకుంటున్నామో అప్పుడు వాళ్ళని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాం. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మనతోలోనే తిరుగుతూ ఉన్న వాళ్ళల్లో ఉండేటువంటి గొప్ప శక్తిని మనం తెలుసుకోవాలి. ఆ ప్రతర్ధనుడితో ఇంద్రుడు ఏమిటన్నాడు? నా గురించి తెలుసుకో అన్నాడు. నా గురించి తెలుసుకో అంటే ఏమిటి? ఇంద్రుడు పరబ్రహ్మం కాబట్టి పరబ్రహ్మము అనేటువంటిది విచారణ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి నా గురించి విచారణ చెయ్యి అంటే నేను పరబ్రహ్మాన్ని నువ్వు తెలుసుకో నాయనా అని చెప్పడం. మానవులందరికీ వరం ఇవ్వడం సాధ్యం కాదు కనుక నీకోసమే అడగవయ్యా అన్నాడు. అంటే ఇంద్రుడు అసత్యం చెప్పడు కనుక నా కోసమే అడుగుతాను అని ప్రతర్ధనుడు అన్నాడు. నవై వరం పరస్మై వృణీతే త్వమేవ వృణీష్వ ఏతద్ధివరో వైత తర్హి కిల మయితి హోవాచ ప్రతర్ధనోధో ఖల్వింద్ర సత్యాదేవానేయ సత్యం హీంద్ర సహోవాచ మామేవ విజానీహి ఏతదాహం ఏతదేవాహం మనుష్యాయ హితతమం మన్యే.
నువ్వు అందరి గురించి అడిగితే నేను చెప్పలేనయ్యా, నీకోసం నీకేమైనా కావాలంటే అడుగు అన్నాడు. ఇంద్రుడు సత్యాన్నే చెప్తాడు కాబట్టి, సరే నా కోసం నువ్వేమిద్దాం అనుకుంటా చెప్పవయ్యా అని అడిగితే, నువ్వు నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకోవటమే నీకు నేను ఇస్తూ ఉన్నటువంటి వారము అన్నాడు. అంటే ఇంద్రుడు సత్యస్వరూపుడు కాబట్టి, తన కోసమే అడిగాడు కాబట్టి, ప్రతర్ధనుడు ఇంద్రుడు అన్నాడు, నేను మనుష్యులకి హితతముణ్ణి, అంటే నేను ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడిని, అందువలన నన్నే తెలుసుకో అంటే పరబ్రహ్మాన్ని తెలుసుకో అని ఇక్కడ విద్యారణ్యుల వారి వివరణ ప్రకారం ఆత్మజ్ఞానాన్నే తెలుసుకోవాలి అని భావం. ఇది బ్రహ్మసూత్రాల్లో ఇంకా వ్యాఖ్యానించినటువంటి విషయం ముందు ముందు వస్తుంది. బ్రహ్మసూత్రాల్లో ఇందాకలా నేను చెప్పినట్టుగా ఆ ఇంద్రుడు ప్రాణస్వరూపమా, ఆ ఇంద్రుడు దేవతా స్వరూపమా, ఆ ఇంద్రుడు బ్రహ్మస్వరూపమా అనేటువంటిది ప్రతర్ధనాధికరణంలో భగవత్పాదులు వారు చర్చించి ఆ ఇంద్రుడు పరబ్రహ్మస్వరూపమే అని నిర్ధారణ చేస్తారు. ఆ విషయాన్ని మనం మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.